రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల సాధికారత, సమాన హక్కులు, సమాన న్యాయం అంశాలపై ప్రముఖుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కళాకేంద్రంలో ఓ పండుగ వాతావరణం కనిపించింది. మహిళా సాధికారత అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాకుండా ప్రతి మహిళా జీవితంలో ఆచరణలో ఉండాల్సిన అంశమని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. ఆదివారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రంలో జిల్లా స్థాయి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో ఇంకా కొన్ని చోట్ల మహిళలు వివిధ రకాల సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ విద్య, ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక స్వావలంబన ద్వారా వాటిని అధిగమించవచ్చని తెలిపారు. ముఖ్యంగా బాలిక విద్య సామాజిక మార్పుకు నాంది అని పేర్కొన్నారు. ఒక బాలిక చదువుకుంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుందని, కుటుంబాలు అభివృద్ధి చెందితే సమాజం బలపడుతుందని, సమాజం బలపడితే దేశం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. అందువల్ల ఆడపిల్లల పెళ్లి, బంగారం కోసం ఖర్చు చేసే డబ్బును వారి విద్య కోసం కేటాయిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరని పేర్కొన్నారు. తన జీవితాన్ని కూడా ఉదాహరణగా ప్రస్తావిస్తూ మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు ఎంతో ముందుకు వెళ్తారని చెప్పారు. మహిళా సాధికారతకు డొక్కా సీతమ్మను ఒక గొప్ప ఉదాహరణగా కలెక్టర్ అభివర్ణించారు. కుల మత విభేదాలు అధికంగా ఉన్న కాలంలో కూడా ఎటువంటి వివక్ష లేకుండా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి మానవత్వానికి ప్రతీకగా నిలిచారని గుర్తు చేశారు. మహిళ తన జీవితానికి అవసరమైన లక్ష్యాలను స్వయంగా నిర్ణయించి వాటిని సాధించగల శక్తి వచ్చిన రోజునే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అటువంటి స్థితి వచ్చినప్పుడు మహిళా దినోత్సవం నిర్వహించాల్సిన అవసరం కూడా ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూపు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ప్రతి రంగంలో మహిళలు తమ వంతు భాగస్వామ్యాన్ని సమర్థవంతంగా చాటుకుంటున్నారని తెలిపారు. గ్రామ స్థాయిలో సర్పంచి పదవి నుంచి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, పారిశ్రామికవేత్తలు, జిల్లా కలెక్టర్లు, ఐపీఎస్ అధికారులు, రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవుల వరకు మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని పేర్కొన్నారు. అలాంటి మహిళలు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. తన ఎదుగుదలలో కూడా పలువురు మహిళలు ప్రేరణ ఉందని, ముఖ్యంగా తన తల్లి, జీవిత భాగస్వామి, స్నేహితులు మరియు స్కూల్ సమయంలో మ్యాథ్స్ టీచర్ జయశ్రీ మేడం ప్రోత్సాహం ఎంతో కీలకమని తెలిపారు. యూపీఎస్సీ పరీక్షలకు మ్యాథ్స్ను ఆప్షనల్గా సబ్జెక్టుగా ఎంచుకోవడానికి ఆమె ఇచ్చిన ధైర్యమే కారణమని, నేడు ఐఏఎస్ అధికారిగా నిలవడానికి వారి ప్రేరణ ఎంతో తోడ్పడిందన్నారు. కలెక్టరేట్లో సెక్షన్ సూపరింటెండెంట్ల నుంచి సిబ్బంది వరకు అనేక మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని, వారి ప్రతిభ, పనితనం ఎంతో నమ్మకం కలిగించేలా ఉందని చెప్పారు. ఏ పని అప్పగించినా అర్ధరాత్రి అయినా స్పందిస్తూ బాధ్యతతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సమాజంలో మహిళల పట్ల ఉన్న వివక్ష భావన పూర్తిగా మారాల్సిన అవసరం ఉందన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ సమాజంలో సమగ్ర అభివృద్ధిలో మహిళల పాత్ర అత్యంత కీలకమైనదని తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే ఆర్థిక స్వావలంబన పెరగడంతో పాటు కుటుంబం, సమాజం అభివృద్ధి కూడా వేగవంతం అవుతుందని చెప్పారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నదని, పరిశ్రమల స్థాపనకు రుణ సదుపాయాలు, సబ్సిడీలు, శిక్షణా కార్యక్రమాలు, మార్కెటింగ్ సదుపాయం వంటి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ ఇచ్చి పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల దశ నుంచే ఆడపిల్లల పట్ల గౌరవంగా ఎలా ప్రవర్తించాలో మగపిల్లలకు బోధించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. రుడా చైర్పర్సన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ మహిళా శక్తికి వందనాలు తెలియజేశారు. జిల్లాలో అత్యున్నత పరిపాలనా పదవుల్లో కలెక్టర్ కీర్తి చేకూరి ఉన్నారని, రాజకీయ రంగంలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఉన్నారని పేర్కొన్నారు. ఆధునిక ప్రజా జీవితంలో అధికారిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలతో పాటు న్యాయ, పోలీసు తదితర రంగాల్లో మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే భారం అనే భావన ఉండేదని, నేడు ఆడపిల్ల భరోసా అనే స్థాయికి సమాజం చేరుకుందని చెప్పారు. బాలిక చదువుపై అవగాహన పెరగడంతో డ్రాపౌట్లు తగ్గాయని పేర్కొన్నారు. మహిళల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, బాలుర, బాలిక అనే వివక్ష భావనకు సమాజం పూర్తిగా వెన్నాడాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన మహిళలు స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేయగా, విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో జిల్లా స్త్రీ శిశు సంక్షేమాధికారి టి శ్రీదేవి, మహిళా అధికారులు
పి భాగ్యవతి, బికేఎన్ జ్యోతి, నాతి బుజ్జి, వి శాంతామణి, వి పార్వతి, పి వీణాదేవి, శైలజవల్లి, వి వినూత్న తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించే దిశగా భారీ స్థాయిలో రుణాల చెక్కులను పంపిణీ చేశారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ నుండి బ్యాంక్ లింకేజు, ఎల్హెచ్పి, సిఎస్ఎస్, పిఎంఎస్పి, స్విమ్స్ పథకాల కింద 424,06,50,000 రూపాయలను రుణాల చెక్కులు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అందజేశారు. అలాగే డిఆర్డీఏ, సెర్ప్ బ్యాంక్ లింకేజ్ మరియు శ్రీనిధి పథకాల ద్వారా 75,650 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 1,016 కోట్ల రూపాయలు రుణాల చెక్కులను పంపిణీ చేసి మహిళల ఆర్థిక సాధికారతకు మరింత బలం చేకూర్చారు. కష్టపడి చదువుతావు, మళ్ళీ రాకపోవచ్చు, ఎందుక మనకి ఇవన్నీ అని చెప్పి నన్ను వేరే అలా చేసినా సరే ఈరోజు ఇక్కడ నేను ఉండేదాన్ని కాదు. అలాగే నేను అప్పుడు చాలామందికి అంటే మా చుట్టూ ఉన్న రిలేటివ్స్ కానీ లేదంటే మన సమాజంలో కానీ ఆడపిల్ల పెళ్ళి చాలా ముఖ్యం. సో పెళ్ళికి చాలా ఖర్చు అవుతుంది. అండ్ ఇందాక ఆయన చెప్పారు కట్నాలు ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి ఆలోచించినా సరే నాకు ఈరోజు ఇక్కడ నేను ఉంచునేదాన్ని కాదు, నిజంగా చెప్తున్నాను. సో మీరందరూ కూడా ఏంటంటే మీకు కొంత డబ్బు ఉంది లేదంటే డబ్బు లేదు, ఇది మీ ఏమంటారు పిల్లల చదువు మీద పెట్టాలి కానీ ఏమంటారు పెళ్లి ఖర్చుల మీద పెట్టకూడదు, బంగారం మీద పెట్టకూడదు అనేది నా కోరిక. నేను అప్పుడు అందరికీ అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తున్నాను. బంగారం కానీ ఇవన్నీ ఏముంది, మీరు మీ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళే వాళ్ళ చేతుల్లో బంగారం కొనుక్కుంటారు, వాళ్ళకి ఏదో వెండి కావాలంటే వెండి కొనుక్కుంటారు, ఏదంటే అది కొనుక్కుంటారు. సో ఆ బంగారం అనేది మన చేతిలో ఒక వస్తువు, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. సో ఇలాగా గవర్నమెంట్ సైడ్ నుంచి కంటిన్యూస్లీ సపోర్ట్ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ మీ సైడ్ నుంచి ఏదైనా ఆప్షన్ ఉంటే కంటిన్యూస్గా మీరు అందరూ ఈ అకాడమీస్ అసోసియేషన్ చేస్తే ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కొత్త ఆపర్చునిటీస్ ఏమున్నాయి అది మీరు చూస్తే డెఫినెట్గా మీకే ఐడియా వస్తుంది. ఇప్పుడు జస్ట్ నా ముందు కూడా ఎగ్జాంపుల్ ఇచ్చారు, దే టోల్డ్ ఎక్స్ప్లెయిన్ టెరెస్ గార్డెన్ ఒక ఆప్షన్ ఉంది. సిమిలర్గా అది ఇలాగా చేస్తే వేరే ప్లేస్లో అదే ఆల్రెడీ జరుగుతుంది. మనకి ఐడియా వస్తే మనం కూడా ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాము. ఇలాగా ఇట్ విల్ గివ్ యూ ప్యాసివ్ ఇన్కమ్, ఫ్యామిలీకి కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది. దట్ యూ కెన్ ఆల్సో యూజ్ ఇట్ ఫర్ ద ఫ్యామిలీ బెనిఫిట్, ఎక్స్ట్రా ఇన్కమ్ లాగా సోర్స్ అవుతుంది. ఇది ఇంటర్నేషనల్ ఉమెన్ డే మనం అందరూ ఇక్కడ అరేంజ్ చేసి ఇలాగా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తర్వాత ఐ వాస్ థింకింగ్ అది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఫీమేల్ ఓన్లీ, మేల్స్లో కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు యాజ్ పేరెంట్, యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ మనము అందరూ మన ఫ్యామిలీలో వీఆర్ సేయింగ్ దట్ ఫీమేల్స్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ గాడెస్. అది కంపల్సరీ హ్యాస్ టు బి టాట్ టు ద కిడ్స్. చిన్నప్పటి నుంచి మనము ఇలాగా లెసన్స్ వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా ఈ ఫీమేల్ క్రైమ్స్ వల్ల అది కూడా రిడ్యూస్ అవుతుంది. ఫీమేల్ రిలేటెడ్ క్రైమ్స్ ఏమేమి ఉన్నాయి అది దాని గురించి చేంజ్ చేయడానికి అదే. మీరు చాలా క్రెడిట్ మీ భర్తలు కూడా ఇవ్వాలని చెప్పారు. సో అది చాలా థ్యాంక్ యూ. కానీ మరొక విషయం మీరు చెప్పింది నాకు ఒకటి నచ్చిన విషయం ఒకటి ఉంది. వారు అనుమతిస్తేనే కదా మేము వచ్చామన్నారు. ఎవరికి అనుమతి అవసరం లేదమ్మా. అంటే ప్రోత్సహించారని అనండి కానీ అనుమతించారు అనే భావం మాత్రం ఎవరి దగ్గర ఉండకూడదు. ఆ చిన్న చిన్న మార్పులు లాంటివి మనం మన కుటుంబంలోనే మొదలు పెట్టాలి. మన ఆడపిల్లలు ఉంటే ప్రోత్సహించాలి, ప్రేరణ ఇవ్వాలి. మగపిల్లలు ఉంటే వారికి ఆడ మగ సమానమే అని చెప్పేసి వారికి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. శక్తివంతంగా వరల్డ్ ఫోరంలో నిల్చోగలుగుతాం. ఎప్పుడైతే వి సప్రెస్ ద ఉమెన్, ఆ కంట్రీ ఎప్పుడు కూడా ముందరికి వెళ్ళదన్నది చాలా సార్లు మనం గమనించాము. సో ఈరోజు మనం అందరూ కూడా ఉమెన్స్ డే ఏదో ఒక రోజు అని కాకుండా ప్రతిరోజు మన చుట్టూ ఉన్న ఉమెన్ని గౌరవించాలి. అలానే వాళ్ళు చేస్తున్న కాంట్రిబ్యూషన్ని మనము గర్వంగా అది గుర్తు చేయాలి. అండ్ మనం మహిళను స్వేచ్ఛగా గర్వంగా ఆత్మవిశ్వాసంతో ఈ సమాజంలో తిరిగే ఒక సమాజం మనం అందరూ అందించాలి అన్న ఒక సంకల్పం ఈరోజు తీసుకొని మనం ముందుకు సాగుదాం. అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కోరుతూ సెలవు తీసుకుంటాం.
రాజమండ్రి బొమ్మూరు విద్యుత్ కార్యాలయంలో సమీపంలో జిల్లా స్టోర్లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. రాజమండ్రి రూరల్లోని బొమ్మూరులో ఉన్న విద్యుత్ శాఖ స్టోర్లలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో స్టోర్లలోని విద్యుత్ పరికరాలు, సామాగ్రి భారీగా అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. ఈ ఘటనతో బొమ్మూరు పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. నల్లని పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల వారు భయాందోళనకు గురయ్యారు. స్టోర్స్ రూమ్ నుంచి మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులు బొమ్మూరు విద్యుత్ ఉపకేంద్రం నుంచి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అగ్నిమాపక దళ అధికారులకు సమాచారం అందించడంతో సకాలంలో అగ్నిమాపక సిబ్బందికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అధికారులు, పరిసర ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రాజమండ్రి లాలచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద సుబ్రహ్మణ్య స్వామికి పాలకావడి ఉత్సవం జరిగింది. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ, కేబుల్ రమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజున ఆదివారం ఉదయం 6 గంటలకు స్వామివారిని గణపతి పూజ, మహాన్యాసం అనంతరం పాలకావడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు తెచ్చిన స్వచ్ఛమైన ఆవు పాలతో హౌసింగ్ బోర్డు పురవీధుల్లో పాలకావడిగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ శాస్త్రోక్తంగా లక్ష బిల్వార్చన నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి సుబ్రహ్మణ్య స్వామివారి మూలమంత్ర హోమం, రుద్రహోమం, మహాపూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. ఆ తర్వాత మహదాశ్వరచనం గావించారు. భక్తుల రాకతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ కనిపించింది. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. 9వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు స్వామివారికి పల్లకి సేవ, 10వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటల 30 నిమిషాల నుంచి అన్న సమారాధన జరుగుతుందని నండూరు సుబ్బారావు తెలిపారు. భక్తులందరూ తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ఉనికిని, ప్రతిభను చాటుకోవడంతో పాటు వివిధ రంగాలను శాసిస్తున్నారని రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి పేర్కొన్నారు. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గోరంట్ల కార్యాలయం అంతర్జాతీయ జాతీయ మహిళా దినోత్సవం మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మజ్జి పద్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మజ్జేటి ప్రసాద్ మహిళా మాతృమూర్తులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దండమూడి ప్రమీళ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, పిల్ల తనూజ, పత్తి మంగ, బేరెత్తి సరోజినీదేవి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన నారా భువనేశ్వరి గారికి కానీ, అదేవిధంగా మన రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరికి కానీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాజమండ్రి మంగళవారపేటలో శ్రీ భద్రావతి భావనా ఋషి దేవాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం మంగళవారపేట శ్రీ భద్రావతి
భావనా ఋషి దేవాలయం 74వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ప్రెసిడెంట్ జాంశెట్టి గాంధీ, వైస్ ప్రెసిడెంట్ జక్కా వెంకటేశ్వరరావు, సెక్రటరీ కొలగంట్ల నాగరాజురావు, కోశాధికారి గడిశెట్టి నరసింహారావు, జక్కా రాజా, జక్కా సూర్యనారాయణ, బండారు శివ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. సుమారు 1000 మంది భక్తులు విచ్చేసి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ జామిశెట్టి గాంధీ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. దాతల సహకారంతో ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నామని, సహకరించిన దాతలందరికీ ఆ స్వామివారికి ఆశీస్సులు ఉంటాయని తెలియజేశారు. వచ్చే సంవత్సరం మరింత ఘనంగా కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. పూర్తి సహాయ సహకారాలు అందించి ఎంతో ఘనంగా జరిగేటట్టు ప్రోత్సహించారు. ఈవేళ అన్నదానం కూడా అందరూ ఇచ్చేసి తీర్థ ప్రసాదాలని సేవిస్తూ అమ్మవారు అయ్యవారు ప్రేమపాత్రులై ఇచ్చే అయ్యింది. అంచేత వాళ్ళందరికీ భావనా ఋషి భద్రావతి అమ్మవార్ల తరపున వాళ్ళ కుటుంబానికి ఆరోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని, మా గుడికి ఎల్లవేళలా ఇలాగే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ వంట గ్యాస్ ధరలు పెంచడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక భారంతో ఇబ్బందులకు గురవుతారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపక్క మధు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం స్థానిక మదర్ తెరీసా విగ్రహం నుండి నిరసన ప్రదర్శన చేపట్టి కోకిలా సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి గిఫ్ట్గా మహిళలపై భారం మోపేందుకు గ్యాస్ ధరలు అమాంతం పెంచారని, వంట గ్యాస్పై 60 రూపాయలు, కమర్షియల్ గ్యాస్ బండపై 115 రూపాయలు పెంచారని ఆయన అన్నారు. దీనికి నిరసనగా వచ్చే ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలిపారు. ఆంధ్రాలో గ్యాస్ నిక్షేపాలు సమృద్ధిగా ఉన్న ధరలు పెంచి అదానీ అంబానీలకు, కార్పొరేట్ వ్యక్తులకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. గ్యాస్ ధరలు పెంచడం అంటే సామాన్య ప్రజలపై భారం మోపడమేనని, పెంచిన గ్యాస్ ధర తక్షణమే తగ్గించాలని మధు డిమాండ్ చేశారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడి, రష్యా నుండి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షల నేపథ్యంలో ఈ ధరల పెంపుదల ప్రజలపై శరాఘాతంగా మారిందని మధు విమర్శించారు. అలాగే ఉపాధి కోసం తోపుడు బళ్ళు, ఇతర చిన్న చిన్న వ్యాపారాలతో గడుపుకుంటున్న చిరు వ్యాపారులను వాణిజ్య సిలిండర్ ధర పెంపు తీవ్ర నష్టం కలిగిస్తుందని, అంతేకాకుండా అసంఘటిత రంగ కార్మికులు, స్వల్ప ఆదాయాలు కలిగిన వారు కొనుక్కునే టిఫిన్, కర్రీ తదితరులు ఆహార పదార్థాలు కూడా పెరుగుతాయని మధు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి కె బొడకొండ, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ, కుమారి, అమ్మోరమ్మ, మసేనమ్మ, పుష్ప, భారతి, మహాలక్ష్మి, రాజేశ్వరి, రమణమ్మ, అప్పాయమ్మ తదితరులు పాల్గొన్నారు. నువ్వు మరలా ధరలు పెంచమని చెప్పి ఈరోజు ఈ విధంగా ధరలు పెంచడం అనేది చాలా దారుణం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఎన్ఎఫ్డబ్ల్యూ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. వెంటనే పెంచిన గ్యాస్ ధరల్ని ఉపసంహరించాలని కోరుతున్నాం. లేదంటే రాష్ట్ర పెద్ద ఎత్తున అన్ని వామపక్షులతో ఉద్యమం చేసి రాజమహేంద్రవరం ఇన్నీస్పేట శాఖ గ్రంథాలయంలో కంప్యూటర్ శిక్షణా తరగతులు ముగిశాయి. రాజమహేంద్రవరం ఇన్నీస్పేట శాఖా గ్రంథాలయంలో తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ తరపున ఉచిత కంప్యూటర్ శిక్షణ తరగతులు ఇన్నీస్పేట గ్రంథాలయ అభివృద్ధి, రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్, శివశ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గ్రంథాలయంలో జనవరి మరియు ఫిబ్రవరి 2 నెలలుగా సాయంత్రం కంప్యూటర్ క్లాసులు 6వ తరగతి నుండి 10వ తరగతి చేరే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు నిర్వహించారు. ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖాధికారి అయ్యంకి దుర్గా తులసీదాస్ విచ్చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రంథాలయంలో జరిగిన కంప్యూటర్ క్లాసుల్లో విద్యార్థులు చాలా శ్రద్ధగా నేర్చుకున్నారని ప్రశంసించారు. వాడ్రే వలివేలు మాట్లాడుతూ గ్రంథాలయంలో బాలబాలికలకు కంప్యూటర్ విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో
ఈ తరగతులను నిర్వహించామని మంచి స్పందన ఏర్పడిందని తెలిపారు. రెడ్డి బాబు, తేజ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మతల రమేష్, బొడ్డు శ్రీనివాస్, కమిటీ సభ్యులు పాలా సత్యనారాయణ, వానపల్లి శ్రీరామచంద్రమూర్తి, పెదమల్లు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ హాజరైన విద్యార్థులు తల్లిదండ్రులకు వచ్చి ఈ కంప్యూటర్ కోర్స్ నేర్చుకోవడం మీకు ఉపయోగపడిందా లేదా అని చెప్పాలి. ఎవరు చెప్తారు? సో మీరందరూ కూడా బాగా యూటిలైజ్ చేసుకుని డెవలప్మెంట్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మార్క్స్ ఆధారంగానే వీటికి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, అలాగే కన్సలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు. అలాగే మీరు నా శిక్షణని ఆనందంగా నేర్చుకొని చక్కగా ఆ వెలుగుని నిలబెట్టారు. చాలా థ్యాంక్స్. ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞత తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను తీసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్కి ఎంత మంచి స్పందన వస్తుందని అనుకోలేదు. అంచేత ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకి రాజమండ్రి పీఎంపీలచే మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. దానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆవరణలో కమ్యూనిటీ పారామెడికల్స్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కంఠా స్వాతి విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు ఎక్కువ గౌరవించబడతారో అక్కడ అన్ని మంచి విజయాలను పొందుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల కార్యదర్శి మట్టా రమేష్, సరోజిని, శైలజ, రాజ్యలక్ష్మి, హీరా, కె దుర్గా తదితరులు పాల్గొన్నారు. పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ సర్వారాయ కళామందిరంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేరెంట్స్, టీచర్స్ అండ్ స్టూడెంట్స్ యునైటెడ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఆనంద్ కళాకేంద్రం పైన ఉన్న శ్రీ సర్వారాయ కళామందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీటీఎస్ఎఫ్ వ్యవస్థాపకులు కొల్లాపు వేణు మాట్లాడుతూ మహిళా దినోత్సవం చరిత్ర 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైందని తెలిపారు. సమాజం నిర్మాణంలో మహిళలది కీలక పాత్ర పోషించారని కొనియాడారు. దేశాభివృద్ధి జరగాలంటే మహిళల అభివృద్ధితోనే సాధ్యపడుతుందని అన్నారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ లీగల్ సెక్రటరీ చిట్టూరు సంధ్యా చౌదరి మాట్లాడుతూ మహిళలకు ఆర్థికంగాను సామాజికంగాను వారి కాళ్లపై వారు నిలబడాలని పిలుపు ఇచ్చారు. మహిళా విభాగం అధ్యక్షురాలు నల్లబోతుల భవానీ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది మహిళల హక్కులు, సమానత్వం కోసం జరిగిన పోరాటాన్ని గుర్తు చేసే రోజని అన్నారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ టీచర్స్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మన్నే మాట్లాడుతూ ఇది మహిళల హక్కుల ఉద్యమంలో ముఖ్యమైన సంఘటన అని అన్నారు. పీటీఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మహిళలు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు అని, వారు దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను పీటీఎస్ఎఫ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రామాడి నాగూర్, పీటీఎస్ఎఫ్ స్టేట్ ట్రెజరర్ షేక్ కరీమున్నీసా బేగం, డి సునీత, అర్జాల కుమార్ బాబు, కనకదుర్గ, డాక్టర్ పవన్, పిపి శర్మ, ఆనంద్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మహిళలకి సముచితమైనటువంటి స్థానం దక్కాలంటే స్పిరిచువల్ ఆత్మీయతతో కూడినటువంటి ప్రోత్సాహం మనం వాళ్ళకి ఇవ్వాలి. అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, సమాజం అయితేనేమి, ఆ రకమైనటువంటి ప్రోత్సాహాన్ని ఆ మహిళా మూర్తులకు ఇవ్వకపోతే ఈ దేశం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ముందుకు వంట రూమ్కే పరిమితం అవి ఉమెన్ ఈజ్ ఏ డిపెండెంట్గా చూస్తాం అనేది జరిగింది. సో ఉమెన్ అనుకుంటే ఏదైనా ఈక్వల్గా చేయగలం,
మాకు ఓన్లీ పార్లమెంట్లో కూడా ఎంతో కష్టపడి 2009లో అనుకుంటా ఐ థింక్ 33% ఓన్లీ మేము సాధించుకోగలిగాం. మీరు తీసుకున్న ఒక నిర్ణయం ఏదైతే ఉన్నదో అది విద్య గురించి ఈ మేడం చెప్తున్నట్లు జ్యుడిషియరీ ఈరోజు న్యాయ వ్యవస్థలో సగిన మార్పులు రావాలి అంటే స్త్రీలు రావాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యని అందరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లుగా విద్యను అందరికీ అందించవలసిన విషయము ఉంది. స్వయం కృషి కార్ గ్యారేజ్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గంకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. స్వయం కృషి కార్ గ్యారేజీ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమార్ ఆధ్వర్యంలో కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా శ్రీనివాస్, రాధాకృష్ణ, గౌరవ సలహాదారులుగా బోస్ ప్రసాద్, ఏసీ దుర్గాప్రసాద్, వైస్ ప్రెసిడెంట్గా సతీష్, సెక్రటరీగా శ్రీను, జాయింట్ సెక్రటరీగా సెలవరాజు, ట్రెజరర్గా శ్రీను తదితరులు నియమితులయ్యారు. నూతన పాలకవర్గ సభ్యులకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క యూనియన్ ద్వారా చాలామందికి లేని వాళ్ళకి సహాయాలు చేయడమే కాకుండా మా యూనియన్ ఒక బలాన్ని ఈ తూర్పుగోదావరి జిల్లా వ్యాపించడం జరిగింది. అలానే దీన్ని స్టేట్ వైడ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నామండి. ఈ యొక్క స్వయం కృషి యూనియన్ ఒక బరువు బాధ్యతలు అందరం కలిపి ఎదరికి నడిపిస్తడం జరుగుతుంది. మేము ఒక స్థాయి నుంచి ఈరోజు ఇలా రావడానికి కారణమైన సభ్యులందరికీ నా ఒక కృతజ్ఞతలు. మేము ఈ టీం నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ వెళ్తూ మమ్మల్ని గుర్తించడానికి ప్రభుత్వం మమ్మల్ని ఇప్పటికీ గుర్తించి మాకు ఒక కమిటీ హాలు ఏర్పాటు చేయాల్సిందిగా మేము ప్రపోజల్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ ప్రపోజల్ కోసం ఎదరికి వెళ్తూ సాయశక్తిలో ప్రయత్నిస్తామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.